యోహాను శరీరమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఆలలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఆది అయ్యున్నాడు, అంతమయ్యున్నాడు, సర్వము అయ్యున్నాడు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. కలిగినన్ని ఆయన వలనే కలిగినాయి. తండ్రి అయిన దేవుని యందు యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ఆధిక్యతలు. ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తును ఆరాధించాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునిని ఆరాధించాలి. దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి ఉండకూడదు. స్వేచ్ఛ ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు, క్రమాలు, మా పితరులు ఎలా చేశారో మేము ఇలాగే చేస్తాము, వీటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవునిని ఆరాధించే మన హృదయాలు దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించాలి. మన కాంటెక్స్ట్లో మనము చదివిన ప్రారంభ లేఖనములో 12వ అధ్యాయము మధ్య నుండి 14వ వచనం వరకు మనము చదివిన ఆ లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి 3 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను పాలిభాగస్తునిగా ఏమంటున్నాడు? మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి. పాత్రులనుగా చేసినంటే ఇట్ వాజ్ హ్యాపెండ్. మనము పాత్రులం అయిపోయాం. అది పొందుకున్నటువంటి ఆశీర్వాదము. తినవసరం లేదు ప్రియులారా. మనం ఆలోచన చేస్తే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటున్నాం. భూమికి పునాది వేయబడక మునుపే తండ్రైన దేవుడు క్రీస్తు యేసునందు, కుమారుడైన క్రీస్తు యేసునందు మనలను ఎన్నిక చేశాడు, ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప దీవెన, ఆశీర్వాదం! ఈ భూమికి పునాది వేయబడపునుకే ఫలానా కాలంలో, ఫలానా స్థలములో, ఫలానా కుటుంబంలో, ఫలానా వ్యక్తులు దేవునిని ఆరాధించి దేవుని మహింపరిచేవారుగా ఉండాలి అని ఈ భూమికి పునాది వేయబడక మునుపు తండ్రైన దేవుడు ఆయన కుమారుడైన యేసు నన్ను ఏర్పాటు చేసుకున్నాడట. మొదటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అర్థమైందా ఎప్పుడైనా మనకది? మన హృదయాన్ని తాకిందా ఆ మాట ఎప్పుడైనా? అనేక మార్లు ఆరాధనలో, ఆ రొట్టె విరుచు కూడికలో, ఆ పాత్రలో పాలు పొందుతున్నాం, చెయ్యి పెడుతున్నాం. ఆ రసము పాత్ర మన పెదవులను తాకుతూ ఉంది. కానీ దేవుడు నీ కొరకు, నా కొరకు చేసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మన మదిని నిండి మన స్పృహకు వచ్చి మనము దేవునిని ఆరాధించగలుగుతున్నామా? మొదటి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే భూమికి పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తునందు నిన్ను నన్ను తండ్రైన దేవుడు ఆరాధించేవారుగా ఏర్పాటు చేసుకున్నాడు. రెండవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి చూడండి, 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఏం చేశాడంట? మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదలను చేశాడంట. వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సాటన్. సాతాను అధికారము, సాతాను సామ్రాజ్యములో నుండి నిన్ను నన్ను విడుదల చేశాడు.
ఒకప్పుడు మనము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికల చొప్పున మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ సాతానుకు దాసులుగా, సాతానుకు బానిసలుగా మనము బ్రతుకుతున్నాం. ఏదో పాపములో, ఏదో వ్యసనములో నరకాగ్ని గుండం వైపు మనము ప్రయాణం చేస్తూ ఉండగా ఆ సాతాను అధికారం నుండి, సాతాను సామ్రాజ్యంలో నుండి దేవుడు మనలను విడిపించి ఏం చేశాడు చూడండి. అక్కడ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. సాతాను రాజ్యములో నుండి మనలను విడిపించి తన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య నివాసులుగా చేశాడంట. రెండవ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదము భూమికి పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు మనలను ఏర్పాటు చేసుకుని, రెండవ ఆశీర్వాదము సాతాను అధికారము కింద, సాతాను సామ్రాజ్యంలో ఉన్న నిన్ను నన్ను విడిపించి, యేసుక్రీస్తు ద్వారా విడిపించి యేసుక్రీస్తు రాజ్య నివాసులనుగా చేశాడంట. మనము క్రీస్తు రాజ్య నివాసులము. గొప్ప ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ఏమంటున్నాడు? 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ. ఇవి కింద నుంచి పైకి మనం ధ్యానం చేస్తే మనకి సులువుగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు పాపక్షమాపణ, విమోచన. దానిని బట్టి సాతాను అధికారం నుండి విడిపింపబడి యేసుక్రీస్తు రాజ్య నివాసులం అయ్యాము. ఆ మీదట పరిశుద్ధుల స్వాస్థ్యములో చేర్చబడ్డాము. ఇది క్రమము. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే అనాది సంకల్పములో నుండి దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొలస్సీ సంఘము ఈ అనంతమైన ప్రణాళికను అర్థం చేసుకోకుండా వారు దేవదూత ఆరాధన చేసేవారుగా ఉన్నారు. వారు స్వేచ్ఛ ఆరాధన చేసేవారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బలలో పాలు పొందబోతున్న నీవు నేను ఎటువంటి హృదయాలతో, ఎటువంటి ఆలోచన తలంపులతో, ఎటువంటి సిద్ధపాటు కలిగి మనము దేవుని మందిరానికి వచ్చి దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నాం? ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? అనాలోచితంగా, అయోగ్యంగా, హడావిడిగా. క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు. చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాను. ఆరాధనలో, సువార్త వాక్యములో, ప్రకటనల్లో ప్రతిసారి చెప్తున్నాను. ప్రారంభ ప్రార్థనకు మనము మందిరంలో ఉండాలి. కీర్తనల ద్వారా మనము దేవునిని స్తుతించి మన హృదయము సిద్ధపడాలి. లేఖన భాగముల ద్వారా మన హృదయం సిద్ధపడిన పిమ్మట మనము ఆరాధనలో పాలు పొందితే అది ఆశీర్వాదం. హడావిడిగా, కంగారుగా లేసొచ్చి, చాలాసార్లు ద వెరీ అన్ఫార్చునేట్ థింగ్, రొట్టె అందించిన తర్వాత మధ్యలో వచ్చి రసపాత్ర అందించేటప్పుడు మాకు మరలా తిరిగి రొట్టె తీసుకొచ్చి ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇవ్వకపోతేనేమో నిష్ఠూరం. క్రమం కాదు, దేవుడు మెచ్చే ఆరాధన కాదు, దేవుడు అంగీకరించే సంఘములో ఒక రకమైన సమస్యలు, ఫిలిప్పీలో, కొలస్సీలో ఒక రకమైన సమస్యలో, దేవునిని ఆరాధిస్తున్న మన సంఘములో ఉన్న ఆత్మ సంబంధమైన పరిస్థితులు ఏంటి, లేకపోతే ఆ డ్రాబ్యాక్స్ ఏంటి, ఎటువంటి ఆత్మ సంబంధమైన బలహీనతలను కలిగి మనము ఆ పరిశుద్ధ బలలో పాలు పొందుతున్నాం? ఆరాధన అనేది ఆచారంగా చేసేది కాదు, అలవాటుగా, సాంప్రదాయంగా చేసేది కాదు. మనకి 10 గంటలకు ఆరాధన అంటే ఆత్మస్వరూపిగా ప్రభు ఈ స్థలంలో ఉన్నాడు, ప్రభు నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నేను ఆయన ఆరాధించడానికి వెళతానని ఆ స్పృహ మనం కలిగి ఉంటున్నామా? అయ్యో, నేను వెళ్ళి కీర్తనల ద్వారా నా ప్రభు నా కొరకు చేసిన శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
మనసారా నేను దేవునిని కీర్తించి ఆరాధించాలని జ్ఞాపకం చేసుకుంటున్నామా? వాక్యము ద్వారా నా వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనతలను నేను ఒప్పుకొని విడిచిపెట్టి సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఆ పరిశుద్ధమైనటువంటి పాత్రలో పాలు పొందాలనేటువంటి స్పృహ కలిగిన వారిగా ఉంటున్నామా? ఎలాగో ఆరాధన చేస్తున్నాం, ఎలాగో మన చెయ్యి ఆ పాత్రలో పెడుతున్నాం, వారమంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఏదేదో మాట్లాడుతున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఎన్నిసార్లు ఆరాధనలో పాలు పొందే ముందు నీవు నేను ఈ వారమంతటిలో ప్రభు నా జీవితాన్ని పరీక్షించినప్పుడు, ఈ గడిచిన వారమంతా నా జీవితము దేవునికి ఇష్టము కలిగించేదిగా, మహిమ కలిగించేదిగా నేను మాట్లాడి ప్రవర్తించి జీవించానని ఆ ధైర్యం మనకుందా? కాబట్టి ప్రియులరా, ఊరికే ఆరాధనలో పాలు పొందడం అంటే ఏదో ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్ళి ఆ రొట్టె రసంలో పాలు పొందితే మనమేదో చేసినట్టు, మనకేదో దొరికినట్టు మనము తలంచడానికి వీల్లేదు. దెర్ వాజ్ ఏ పర్టిక్యులర్ ప్రిపరేషన్ టు పార్టిసిపేట్ ఇన్ ది బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. అనాలోచితంగా అయోగ్యంగా మనం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన 3 ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటే, భూమికి పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జన్మకర్మ పాపములను బట్టి సాతాను అధికారం కింద సామ్రాజ్యంలో ఉంటున్న మనలను ఆయన విడిపించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య నివాసులుగా మనలను చేశాడు. మూడవది, ఆ కుమారుడైన యేసుక్రీస్తునందు మనకు పాప క్షమాపణ, విడుదల, విమోచన కలిగించాడు. చూడండి, 2వ అధ్యాయము 13-15 వచనాలు చదివి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. పాపముల చేత అపరాధములు సచ్చిన మనలను, మనకు విరోధముగా ఉన్న పాప రుణపత్రమును ఆయన సిలువలో మేకులకు కొట్టి దాని మీద చేవురాతను ఆయన సిలువ రక్తంతో తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి పాప క్షమాపణ మనకు కలిగించాడు. 3వ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, మనలను ఆయనతో కూడా జీవింపచేస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మనము బ్రతికిన వారంగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే అని పరిశుద్ధాత్మ దేవుడు మన మీద నేరారోపణ చేయకూడదు. మనము జీవించే వారంగా, ఆత్మ సంబంధంగా మనము జీవించే వారంగా, బ్రతికిన వారంగా, ప్రభుతో కలిసి సహవాసం చేస్తున్న వారిగా ప్రభువును ఆరాధిస్తే ప్రభువు సంతోషిస్తాడు, ప్రభువు ఆనందిస్తాడు, ప్రభువు మన ఆరాధన ఆగ్రాణిస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, వీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు, వీరు హృదయం నాకు దూరంగా ఉన్నది. హృదయాలలో ప్రభువు లేకుండా, హృదయాలలో ప్రభు కొరకైనటువంటి ఆ శిలువ మరణ పునరుత్థాన అనుభవాలు లేకుండా పెదవులతో మనము ఆచార అలవాటుగా ఆ పాత్రలో పాలు పొందడానికి వీలు లేదు. మనకు అనుగ్రహించబడిన 3 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మన హృదయము ఉప్పొంగుతూ ఉండగా, చెప్పనాశక్యం కాని మహిమాయుక్తమైన ఆనందంతో మన హృదయాలు పొర్లుతూ ఉండగా ఆ ప్రభుని మనం ఆరాధిద్దాం. ఆరాధన కొరకే మన హృదయాలను ప్రభు తట్టు తిప్పుకుందాం. తలలు వంచండి, స్తోత్రం చెల్లించుకుందాం.